వెల్కమ్ టు 30 మినిట్స్. అంతకు ముందు ఆ తర్వాత ఇది సినిమా టైటిల్ కాదు, రియల్ స్టోరీ. ఒక మహానగరం పుట్టుకకు పునాదుల దగ్గర అడ్డుపడుతున్న విషాద వాస్తవం. ఒక మహానగరం అభివృద్ధిలో అలజడి రేపుతోన్న కథనం. డిమానిటైజేషన్ దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. దీంతో నిర్మాణ రంగంలో కదలిక లేకపోతే ఇక అమరావతి నిర్మాణం ఎలా అన్న ఆందోళనను ఏపీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి కేంద్రంగా కోటి ఆశలు పెట్టుకున్న 5.5 కోట్ల మంది ఆంధ్రులు రియల్ ఎస్టేట్ పతనం చూసి కలవరపడిపోతున్నారు. అమరావతి అతి వేగంగా మహానగరంగా ఎదగాలన్నది తెలుగు ప్రజలందరి ఆకాంక్ష. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇదే ఇవాల్టి 30 మినిట్స్. రాజధాని లేని రాష్ట్రం. ఈ హోదాలో 1 నుండి పయనం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్. అయ్యో అని సానుభూతి చూపిన వాళ్ళు ఉన్నారు. కొత్త రాజధాని నిర్మాణం వీళ్ల వల్ల అవుతుందా అన్నవాళ్లు ఉన్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు భవిష్యత్తు వైపు ఆశలు. పడిలేచిన కెరటం స్ఫూర్తితోనే అమరావతి నిర్మాణం దిశగా అడుగుపడింది. కానీ ఆ అడుగు పరుగులుగా మారే వేళ రియల్ సంక్షోభం మొదలైంది. దీంతో అమరావతి కేవలం ఒక ఊహగానే ఉండిపోతుందా అన్న భయం ఏపీ ప్రజలను వెంటాడుతోంది. డిమానిటైజేషన్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ కుప్పకూలటమే అందుకు కారణం. నోట్ల రద్దు అమరావతి గుండెల మీద చావు దెబ్బ కొడుతోందా? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? అమరావతి టు హైదరాబాద్. రియల్ ఎస్టేట్ రంగాన్ని చావు దెబ్బ కొట్టిన నోట్ల రద్దు. హైదరాబాద్లో బిజినెస్ కుదుపులకు గురవుతోంది. అమరావతిలో కథ మొదటికొచ్చేసింది. కన్నీళ్లు మిగిల్చేసింది. అమరావతి ఇక కల మాత్రమేనా? దేశమే గర్వపడేలా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నది ఊహగానే మిగిలిపోతుందా? ఇప్పుడు ఏపీ ప్రజలను ఈ భయం వెంటాడుతోంది. ఎందుకంటే జరుగుతోన్న నష్టం సాధారణమైంది కాదు. నోట్ల రద్దు నిర్ణయం అమరావతి గుండెల మీద చావు దెబ్బ కొట్టేసింది. ఇదిగో ఈ ఖాళీ భూములు, వేల కొద్దీ ఎకరాలు రేపు ఇక్కడే దేశం గర్వపడే అమరావతి మహానగరం ఇలా సగర్వంగా నిలబడుతుందని చెప్తూ వచ్చారు. ఇప్పుడిది జస్ట్ యానిమేషన్ మాత్రమే. రేపటి రోజున ఇది నిజమవుతుంది అన్నారు. కానీ అమరావతిని ఇక ముందు కూడా ఇలా యానిమేషన్లోనే చూసుకొని మురిసిపోవాలని వాస్తవంలోకొచ్చి చూస్తే భవిష్యత్తులోనూ ఖాళీగా ఉన్న వేల కొద్దీ ఎకరాలు విక్కిరిస్తాయి. అందుకు కారణం డిమానిటైజేషన్. అమరావతి ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా ఎంపిక చేయగానే తుళ్లూరు, వెలగపూడి మొదలు పరిసర గ్రామాల్లో ఒక్కసారిగా భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. లక్షల రూపాయలు పలికే భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరాయి. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోని రియల్టర్లంతా అటువైపు చూశారు. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. రోజుల్లోనే లక్షల నుంచి కోట్ల రూపాయలకు భూముల ధరలు చేరాయి. కేవలం రియల్ ఎస్టేట్ హైప్ కేంద్రంగానే అమరావతి సృష్టించబడింది. ల్యాండ్ పూలింగ్ తర్వాత రైతులకు కేటాయించిన 1200, 500 గజాల స్థలాలను బంగారు బాతులుగా పోల్చారు అంతా. ఇటు రైతులు హ్యాపీ, రియల్ ఎస్టేట్ భూమితో ప్రభుత్వం హ్యాపీ. రియల్టర్లు, పరిశ్రమలు, ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు, అనేక నిర్మాణాలు అంతా కలిసి అతి వేగంగా అమరావతి నిర్మాణం జరిగిపోవడం ఖాయమని అంతా భావించారు. సరిగ్గా అదే సమయంలో డిమానిటైజేషన్ అస్త్రం ప్రయోగించారు నరేంద్ర మోదీ. అంతే, ఇక తర్వాత చెప్పేదేముంది? ప్రజల దగ్గరున్న కరెన్సీ అంతా బ్యాంకుల్లో చేరిపోయింది. అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేరు. ఎంత వేగంగా లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలకు అమరావతిలోని భూముల ధరలు చేరాయో అంతే వేగంగా మళ్లీ లక్షలకు పడిపోయింది. అమరావతి ప్రాంతంలో నిన్న మొన్నటిదాకా రిజిస్ట్రేషన్ వాల్యూకి, మార్కెట్ వాల్యూకి మధ్య లక్షలు, కోట్ల రూపాయల్లో తేడా ఉంది. ఆ గ్యాప్ను బ్లాక్ మనీతో నింపేస్తూ వచ్చారు కొనేవాళ్లు. స్థలాలైనా అంతే, ఫ్లాట్ అయినా అంతే. ఇప్పుడు ధరలు తగ్గినా రిజిస్ట్రేషన్ వాల్యూకి, మార్కెట్ వాల్యూకి మధ్య గ్యాప్ను వైట్ మనీతో మాత్రమే పూడ్చాలి. ఆ వీలు లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెజారిటీ వాటా బ్లాక్ మనీ, అన్అకౌంటెడ్ మనీదే.
అందుకే డిమానిటైజేషన్తో అమరావతిలో రియల్ ఎస్టేట్ 100కు 100% కుప్పకూలిపోయింది. సగానికి పైగా భూములు, ఫ్లాట్స్ ధరలు పడిపోయినా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. భలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినన్ దొరుకదు, త్వరంగొనుడు సుజనులార భలే మంచి చౌక బేరము. ఇప్పుడు ప్రస్తుతం 50 రోజులు 56 రోజుల నుంచి అమ్మకాలు కొనుగోలు టోటల్గా స్తంభించిపోయినాయి. వ్యాపారం కూడా ఆపేయడం జరిగింది మార్కెట్ అంతా. కాబట్టి ఇది నిలదొక్కుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేసేసి దీన్ని ఒక లైన్లోకి తీసుకురావాలని చెప్పేసి విజయవాడ బిల్డర్స్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బ్యాంకులో ఎవరైనా డ్రా చేయడానికి కూడా 24,000 రూపాయల వారానికి ఏదో స్కీమ్ పెట్టారు. అలాంటి 24,000 ఎన్ని డ్రా చేస్తే ఇప్పుడు సామాన్యుడు అల్లు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. తుళ్లూరులో 1 ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూ 8 లక్షల రూపాయలుగా ఉంది. రాజధాని ప్రకటించిన తర్వాత డిమానిటైజేషన్ కు ముందు 1 ఎకరం మార్కెట్ వాల్యూ 3 కోట్ల రూపాయల దాకా పలికింది. డిమానిటైజేషన్ తర్వాత 1 ఎకరం మార్కెట్ వాల్యూ 60 లక్షల రూపాయలకు పడిపోయింది. 80% ధర పడిపోయినా కొనేవాళ్లు లేరు. ఇప్పుడు అమరావతిలోని వెలగపూడిలో పరిస్థితి చూద్దాం. వెలగపూడిలో 1 ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూ 7 లక్షల రూపాయలుగా ఉంది. రాజధాని ప్రకటించిన తర్వాత డిమానిటైజేషన్ కు ముందు 1 ఎకరం మార్కెట్ వాల్యూ 3 కోట్ల రూపాయల దాకా పలికింది. డిమానిటైజేషన్ తర్వాత 1 ఎకరం మార్కెట్ వాల్యూ 60 లక్షలకు పడిపోయింది. ఇంకా ధర తగ్గినా సరే, భలే మంచి చౌక బేరం అంటున్నా సరే కొనేవాళ్లు లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఆంధ్రుల రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. మందడం, ఉండవల్లి, కృష్ణాయపాలెం, అబ్బరాజుపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో 1 ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూ 5 లక్షల రూపాయలు. నోట్ల రద్దుకు ముందు 1 ఎకరం మార్కెట్ వాల్యూ 2 కోట్ల రూపాయల దాకా పలికింది. నోట్ల రద్దు తర్వాత ఎకరం మార్కెట్ వాల్యూ 50 లక్షల రూపాయలకు పడింది. కామన్ గా కొనేవాళ్లు మాత్రం లేరు. అభివృద్ధి పరుగులు పెట్టాలంటే క్యాష్ ఫ్లో రియల్ ఎస్టేట్ లో కొనసాగాలి. అందులోనూ పునాది దగ్గరే ఉన్న అమరావతి నిర్మాణానికి క్యాష్ ఫ్లో చాలా కీలకం. రియల్ ఎస్టేట్ కేంద్రంగా సాగే క్యాష్ ఫ్లో వల్లే అనేక నిర్మాణాలు జరుగుతాయి. ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెడతారు, వెంచర్లు వస్తాయి, సంస్థలు ఏర్పడతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. 5 అంకెల 6 అంకెల జీతగాళ్లు, నిపుణులు వలసొస్తారు. ఇలా అనేక కోణాల్లో జరిగే పరిణామాల వల్లే మహానగరం నిర్మాణం జరుగుతుంది. కేవలం ప్రభుత్వమే కట్టే 5వ 10వ భవంతుల వల్ల ప్రజలతో కళకళ్లాడే, కిటకిటలాడే రాజధాని ఏర్పడదు. అందుకే అమరావతి నిర్మాణంలో రియల్ ఎస్టేట్ అత్యంత కీలకం. నోట్ల రద్దుతో ఆ రంగం మీద కోలుకోలేని దెబ్బ కొట్టేశారు మోదీ. భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి మరీ అత్యంత దమనీయంగా ఉంది. 33,000 ఎకరాలు ఇచ్చి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎకరం 2 కోట్లు 3 కోట్ల రూపాయలు మీకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు అమ్ముకుంటే మీ ఎకరం కన్నా అత్యధికంగా వస్తుందని చెప్పని ఆ రోజు భూమి తీసుకున్న రోజు చెప్పారు. ఈరోజు ఏమైపోయింది, లేఅవుట్ చేసి ఇచ్చినటువంటి ఫ్లాట్లను కూడా కొనేటువంటి నాదులు లేక అతిగతి లేనటువంటి పరిస్థితిగా తయారైంది. కొనేవాళ్లు లేరు, భూముల ధరలు అమాంతం పడిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది అంటే నిర్మాణ దశలో ఉన్న అమరావతి ఆశల ఉసురు తీసినట్టే. డిమానిటైజేషన్ దెబ్బకు అమరావతి నడిబొడ్డులో మాత్రమే కాదు, గుంటూరు నుంచి విజయవాడ దాకా రాజధాని ప్రాంతమంతా కన్నీళ్లు, కష్టాలతో కలవరపడిపోతోంది. ఐటీ బబుల్ పేలటం చూసాం, గోల్డ్ బూమ్ ఢామ్ అనటం చూసాం, 2008లో రియల్ ఎస్టేట్ డౌన్ కావటం చూసాం. వాటి వల్ల జరిగిన నష్టం తాత్కాలికమే. అందుకే మళ్ళీ ఆయా రంగాలు వేగంగా కోలుకున్నాయి. కానీ ఇప్పుడు డిమానిటైజేషన్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్న తీరు సాధారణమైంది కాదు. అదే సమయంలో భవిష్యత్తులోనూ రియల్ ఎస్టేట్ కోలుకునే పరిస్థితి లేదన్న విశ్లేషణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశమే గర్వపడే స్థాయిలో కాకపోయినా ఒక మహానగరంగా అమరావతి మారుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగం రియల్ ఎస్టేట్. ప్రత్యక్షంగా కోట్ల మందికి ఉపాధి ఇవ్వడం మాత్రమే కాదు, దానిపై ఆధారపడిన పరిశ్రమలు చాలానే ఉన్నాయి. సిమెంట్ నుంచి మొదలు పెడితే ఆ జాబితా చాలా పెద్దది. ఇప్పటిదాకా నోట్ల రద్దుతో నిర్మాణ రంగం కుప్పకూలిన వైనం గురించే అంతా చర్చిస్తూ వచ్చారు.
కానీ ఇకపై కోలుకోవడం కష్టమే అన్న కోణం ఇప్పుడిప్పుడే తన పరిధిని పెంచుకుంటోంది. దేశంలో ట్యాక్స్ రిటర్న్ చేసే వాళ్ల సంఖ్య 2 కోట్ల లోపే. అంటే ఇప్పటిదాకా వీళ్లు మాత్రమే తమ ఆదాయ మార్గాలను ప్రభుత్వానికి చెప్తూ వచ్చారు. మిగిలిన వాళ్లు తమ ఇన్కమ్ సోర్సును ఇప్పటిదాకా వెల్లడి చేయలేదు. ఇప్పుడు నోట్ల రద్దుతో నగదు మొత్తం బ్యాంకుల్లోకి చేరింది. నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. ఇకపై భూములు స్థలాలు కొనాలంటే ఇన్కమ్ సోర్స్ చూపించాల్సిన పరిస్థితి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పుంజుకుంటుందా అన్న అనుమానం ప్రజలను వేధిస్తోంది. అదే కోణంలో అమరావతి నిర్మాణం చుట్టూ కూడా అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దీనికి తగినట్టే రాజధాని వ్యాప్తంగా విజయవాడ నుంచి గుంటూరు దాకా రియల్ ఎస్టేట్ ప్రకంపనలు పుట్టిస్తోంది. పెట్టుబడి పెట్టిన వాళ్ల కళ్ల ముందే భూములు, ఫ్లాట్స్ విలువ కరిగిపోతుంటే కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో కూడా అమరావతి ఎఫెక్ట్తో రియల్ ఎస్టేట్ బూమ్ ఒక రేంజ్లో స్టార్ట్ అయింది. కానీ డిమానిటైజేషన్ తర్వాత సీన్ మారిపోయింది. కంచికచర్ల, నందిగామల్లో 1 గజం రిజిస్ట్రేషన్ వాల్యూ 1000 రూపాయలుంది. నోట్ల రద్దుకు ముందు 1 గజం మార్కెట్ వాల్యూ 15,000 రూపాయలుంటే నోట్ల రద్దు తర్వాత 1 గజం మార్కెట్ వాల్యూ 6,000 రూపాయలకు పడిపోయింది. అయినా కొనేవాళ్లు లేరు. గన్నవరం అమరావతిలో కీలకమైన ప్రాంతం. విమానాశ్రయం ఉన్నది ఇక్కడే. విజయవాడకు అతి సమీపంలో ఉంది. గన్నవరంలో 1 గజం రిజిస్ట్రేషన్ వాల్యూ 1,200 రూపాయలుంది. డిమానిటైజేషన్ కు ముందు 1 గజం మార్కెట్ వాల్యూ 25,000 రూపాయలుంటే డిమానిటైజేషన్ తర్వాత 1 గజం మార్కెట్ వాల్యూ 6,000 రూపాయలకు పడిపోయింది. ఇంత భారీగా ధరలు పడిపోయినా కొనేవాళ్లు లేరు. దీంతో ప్రభుత్వమే ఆదుకోవాలని రియల్టర్లు కోరుతున్నారు. మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల టోటల్గా నవంబర్ 8 ఎఫెక్ట్ మేజర్గా రియల్టర్ సెక్టర్ మీద, బిల్డర్స్ మీద కూడా ప్రభావం చూపింది. మాకు అనుబంధంగా కొన్ని సంస్థలు, రిలేటింగ్ వర్కర్స్, కొన్ని లక్షల కుటుంబాలు మా మీద బేస్ అయి ఉన్నాయి. దానికి తోడు ఇండస్ట్రీస్ లైక్ సిమెంటు, శాండ్, బ్రిక్ టోటల్గా అన్నీ స్తంభించిపోయినాయి. గతంలో కూడా 2008లో ఆర్థిక మాన్య ప్రభావం వచ్చింది. ఇదే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ 7.5 నుంచి 1,200 చదరపు గజాల లోపు వరకు స్టాంప్ డ్యూటీ 7.5 నుంచి 2.5 స్టాంప్ డ్యూటీ తగ్గించింది. కొన్ని రాయితీలు బిల్డర్స్ వ్యవస్థకి ఇచ్చినప్పుడు మళ్ళీ బిల్డర్ వ్యవస్థ నిలదొక్కోవడం జరిగింది. ఇదే విషయం ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. గుంటూరు సిటీలో ఒక ఎస్ఎఫ్టీ రిజిస్ట్రేషన్ వాల్యూ 1,400 రూపాయలుంది. నోట్ల రద్దుకు ముందు ఒక ఎస్ఎఫ్టీ మార్కెట్ వాల్యూ 5,000 రూపాయలుంటే నోట్ల రద్దు తర్వాత ఒక ఎస్ఎఫ్టీ మార్కెట్ వాల్యూ 3,000 రూపాయలకు పడిపోయింది. లక్ష్మీపురం గుంటూరులోని రిచ్ ఏరియాల్లో ఇదొకటి. ఇక్కడ 1 గజం రిజిస్ట్రేషన్ వాల్యూ 2,000 రూపాయలుంటే డిమానిటైజేషన్ కు ముందు మార్కెట్ వాల్యూ గజం 1,15,000 రూపాయల దాకా చేరింది. డిమానిటైజేషన్ తర్వాత 1 గజం మార్కెట్ వాల్యూ 75,000 రూపాయలకు పడిపోయినా కొనుగోలు, అమ్మకాలు జరగడం లేదు. ఇక విజయవాడ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మొగల్ రాజపురంలో 80 లక్షల రూపాయలు పలుకుతోన్న ఫ్లాట్ ను 15 లక్షలు తగ్గించి 65 లక్షల రూపాయలు చెప్తోన్నా సరే కొనేవాళ్లు లేరని రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తోన్న కొద్దీ ధరలు తగ్గడం, అయినా కొనేవాళ్లు రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోతున్నారు. విజయవాడ, గుంటూరు మొదలు అమరావతి నడిబొడ్డులో ఉన్న తుళ్లూరు, వెలగపూడి దాకా ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ కేంద్రంగా కన్నీటి కథలే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పుంజుకుంటుందన్న హోప్ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రజల వద్ద ఉన్న సొమ్మంతా బ్యాంకుల్లో చేరింది. ఇకపై రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వేళ ఇన్కమ్ సోర్స్ చెప్పాల్సిందే. డిమానిటైజేషన్ తర్వాత రియల్ ఎస్టేట్ ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయిందో చెప్పకనే చెప్తోంది. అమరావతి ప్రాంతంలో తిరిగి రిజిస్ట్రేషన్లన్నీ మంగళగిరి, తాడికొండ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే జరగాలి. మంగళగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 2015 డిసెంబర్లో 5,23,00,000 రూపాయల ఆదాయం వస్తే 2016 డిసెంబర్ నెలలో వచ్చిన ఆదాయం కేవలం 36,24,000 రూపాయలు మాత్రమే. తాడికొండ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 2015 డిసెంబర్లో 60,86,000 రూపాయల ఆదాయం వస్తే 2016 డిసెంబర్ నెలలో వచ్చిన ఆదాయం కేవలం 10,78,000 రూపాయలు మాత్రమే. నోట్ల రద్దు అమరావతిని ఏ స్థాయిలో కుదిపేస్తోందో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అదే సమయంలో ఈ సంక్షోభం కొంతకాలం మాత్రమే ఉంటుందని, ఏడాదిలో అంతా సర్దుకుంటుందని కొందరు రియల్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పైన ఉన్నటువంటి అపోహల్లో మెయిన్గా డిమానిటైజేషన్ తర్వాత రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు.
ఈ భూమి పైన నా దగ్గరనే కాదు, ఏ రియల్ ఎస్టేట్లో ఏ భూమి పైన పెట్టినా కూడా మినిమం సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు మ్యాక్సిమం 5 ఏళ్ళకి అంతకంత అవుతుంది. కాబట్టి ఏకైక ఇన్వెస్ట్మెంట్ ఉండేది భూమి ఒకటి తప్పితే వేరే మార్గం లేదు. భూమి భద్రత, దీన్ని ఎవ్వరూ తయారు చేయలేనటువంటి వస్తువు భూమి అనేది. 30 లక్షల నుంచి 40 లక్షలు 50 లక్షలు ఉన్న ఏరియాల్లో సబ్ రిజిస్టర్ వాల్యూ 25 లక్షలు 20 లక్షలు ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్స్ ఎక్కడైతే మీట్ అవ్వగలరంటే నోట్లు రద్దు అయిన తర్వాత బ్యాంకర్స్ ఎంకరేజ్ చేసి ఒక 80% 90% లోన్స్ ఇచ్చేస్తున్నాయి. అందులో పర్సంటేజ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ కూడా ఈ రోజు నుంచి బ్యాంకర్స్ తగ్గించడం జరిగింది. దానివల్ల మనకి ఎక్కువ పార్ట్ బ్యాంక్ నుంచి వచ్చే సొమ్ములోనే కవర్ అయిపోతుంది. ఇటు వచ్చి 50 లక్షల నుంచి అంటే అబోవ్ అంటే మిడిల్ క్లాస్ కాకుండా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లగ్జరీ ఫ్లాట్స్లో కానీ విల్లాస్లో కానీ లేదా ఫామ్ హౌసెస్ కాన్సెప్ట్స్ ఉన్నట్లో మటుకైతే కొంతవరకు దీని ప్రభావం కనిపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 30% డిఫరెన్స్ కనిపించే అవకాశం ఉన్నది. డిమానిటైజేషన్ ఎఫెక్ట్, దాని ఫలితంగా రియల్ ఎస్టేట్లో తీవ్ర సంక్షోభం, ఈ మొత్తం ప్రభావం అమరావతి నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపించదని, సవాళ్లను అధిగమించే సత్తాను చంద్రబాబు ప్రదర్శిస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు భరోసా ఇస్తున్నారు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత రాజధాని ప్రాంతంలో అమరావతి ఏరియాలో కొంచెం స్తబ్దత వచ్చిన మా విషయం వాస్తవమే, కానీ దాన్ని అధిగమించేటటువంటి శక్తి యుక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆకర్షణీయంగా అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని నిర్మించడానికి, అమరావతిని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు మొత్తాన్ని కూడా ధారపోసి దాన్ని డెవలప్ చేయటంలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటిదాకా విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు ఇకపై కుదరదు. కోట్లకు కోట్లు పెట్టి ఎకరాలు కొనే ముందు ఇన్కమ్ సోర్స్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ భూమి లేకపోతే అంతా ఖాళీ స్థలాలు మాత్రమే ఉంటాయి, నిర్మాణాలు జరగవు, అభివృద్ధి ఆగిపోతుంది. మరి ఈ వాతావరణంలో అమరావతి నగర నిర్మాణం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ప్రజాక్షేత్రంలో తన పరిధిని పెంచుకుంటోంది. ఇప్పటిదాకా అమరావతి నిర్మాణం చుట్టూ రియల్ ఎస్టేట్ కేంద్రంగా నెలకొన్న సవాళ్లను చూసాం. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? దేశంలోని ప్రధాన నగరాల్లో భాగ్యనగరం ఒకటి. తెలంగాణ జనాభా 4.5 కోట్లయితే గ్రేటర్ జనాభా దాదాపు 1 కోటి. హైదరాబాద్ విశిష్టతను, ఇమేజ్ను చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఇంతటి మహానగరంలో నోట్ల రద్దు రేపిన అలజడి అంతా ఇంతా కాదు. మరి ఎంతంటే రియల్ ఎస్టేట్కు అత్యంత సానుకూలమైన ప్రాంతంలో బిజినెస్ పూర్తిగా పడిపోయేంత. 1 కోటి జనాభాలో కొనేవాళ్లే లేకుండా పోయినంత. హైదరాబాద్ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఉపాధి వెతుక్కుంటూ పొట్ట చేత్తో పట్టుకుని వచ్చేవాళ్లు. ఎవరైతే ఏంటి, ఆశ్రయం కోరిన వారిని కడుపులో పెట్టుకుని చూసుకునే మహానగరం. అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా దేశంలోనే టాప్ సిటీస్ లో ఒకటి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే అంతకంతా లాభం తప్ప నష్టపోయే ప్రశ్నే లేదని నోట్ల రద్దుకు ముందు వరకు ఎంతో నమ్మకంగా చెప్పేవాళ్లు. అడపాదడపా సంక్షోభాలు ఎదురైనా అతివేగంగా కోలుకున్న చరిత్ర హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సొంతం. అలాంటి భాగ్యనగరంలో డిమానిటైజేషన్ దెబ్బకు రియల్ వ్యాపారం కుదేలైంది. దీంతో అభివృద్ధి కోణంలోనూ అనేక ఆందోళనలు వెంటాడుతున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రాంతం. రియల్ ఎస్టేట్ బూమ్ హై స్పీడ్లో, హై రేంజ్లో సాగే ప్రాంతం. అలాంటి శంషాబాద్లో నోట్ల రద్దుతో బిజినెస్ పూర్తిగా పడిపోయింది. శంషాబాద్లో 1 ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూ 6 లక్షల రూపాయలుంది. డిమానిటైజేషన్ కు ముందు 1 ఎకరం మార్కెట్ వాల్యూ 30 లక్షల రూపాయలుంటే డిమానిటైజేషన్ తర్వాత 1 ఎకరం మార్కెట్ వాల్యూ 15 లక్షలకు పడిపోయింది. అంటే అపార్ట్మెంట్స్ అంటే ఒకటండి, ఇప్పుడు కొత్త చాలా ఆగిపోయి ఉన్నాయి ఆల్రెడీ. అది వరకు అడ్వాన్స్ ఇచ్చారు, 20 lakhs 30 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. అది మొత్తం ఆగిపోయింది, ఆల్మోస్ట్ ఆగిపోయి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏదంతా చూస్తారు, ఇప్పుడు ఒక 6 months తర్వాత చూస్తామని అనుకుంటున్నారు అందరూ. మాకు కూడా కమిషన్స్ అసలు ఎక్కడ డీలింగ్స్ కావట్లేదు, కష్టంగా ఉంది చాలా. మినిమమ్ 4,500 3,500 అవ్వచ్చు అండి. బ్రాండ్ న్యూ కావచ్చు, సెకండ్ సేల్ కావచ్చు అండి. ఇండిపెండెంట్ హౌసెస్ 1 lakh per square yard ఉండేది. గవర్నమెంట్ చూపించిన మొత్తం 60,000 70,000 చూపించేవారు. ఇప్పుడు అందరూ వైట్ లైన్ చూపించాలని 1 lakh దాకా చూపించాలని ఎవరు కష్టం, అది చాలా ఇంపాసిబుల్. మినిమమ్ 60-70కి పడిపోతుంది అండి అనుకుంటున్నాను. 60,000 70,000 రావచ్చు ఫర్ స్క్వేర్ యార్డ్. అది గవర్నమెంట్ వాల్యూతో వస్తుంది. వికారాబాద్ నుంచి మేడ్చల్ దాకా ఎక్కడ చూసినా కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రియల్ కష్టాలకు కేంద్ర బిందువుగా మారింది. నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్లను
కోలుకోలేని దెబ్బతీస్తోంది. వికారాబాద్లో 1 ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూ ₹1,00,000 డిమానిటైజేషన్ కు ముందు 1 ఎకరం మార్కెట్ వాల్యూ 10 లక్షల రూపాయలుంటే డిమానిటైజేషన్ తర్వాత 1 ఎకరం మార్కెట్ వాల్యూ 4 లక్షలకు పడిపోయింది. డిసెంబర్ నెల కనుక మనం చూసుకున్నట్టయితే సుమారుగా మాకు నెలకి 350 నుంచి 360 కోట్లు వచ్చేది, ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ డ్యూటీ లోకల్ బాడీస్ పోయేటువంటిది. మాకు 270 కోట్లు వచ్చింది. సుమారుగా 80 కోట్లు లేదా 90 కోట్ల రూపాయల రెవెన్యూ తగ్గింది. అట్లాగే డాక్యుమెంట్లు కూడా తగ్గాయి. సో ఇదైతే ఉందో సుమారుగా 35 to 40% నెగిటివ్ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. నియర్లీ 30% అయితే కనిపిస్తుంది అన్ని ఏరియాస్లో కూడా. గచ్చిబౌలి సాఫ్ట్వేర్ యాంగిల్లో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశమంతా ఈ ప్రాంతం బాగా ఫేమస్. ఇలాంటి హాట్ ప్లేస్ లో కూడా బిజినెస్ ఏమాత్రం సాగడం లేదని రియల్టర్లు వాపోతున్నారు. గచ్చిబౌలిలో 1 గజం రిజిస్ట్రేషన్ వాల్యూ 15,000 రూపాయలుంది. డిమానిటైజేషన్ కు ముందు గజం మార్కెట్ వాల్యూ 60,000 రూపాయలు నడిచింది. కానీ డిమానిటైజేషన్ తర్వాత 1 గజం మార్కెట్ వాల్యూ 20,000 రూపాయలకు పడింది. అమరావతి టు హైదరాబాద్ ఒక నగరానికి పునాదులు పడుతున్న వేళే రియల్ ఎస్టేట్ కేంద్రంగా భయంకరమైన సవాల్ ఎదురైంది. మరో మహానగరంలోనూ రియల్ ప్రకంపనలు కలవరం రేపుతోంది. రాబోయే రోజుల్లో తిరిగి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందా అన్న ప్రశ్నకు ఎన్నో కోణాల్లో సవాళ్లున్నాయి. దీంతో నిర్మాణ రంగం కుదేలైతే ఎదురయ్యే ప్రమాదాన్ని తలుచుకుని తెలుగు ప్రజలు అల్లాడుతున్నారు. ఈ ఆందోళన అమరావతి కేంద్రంగా మరింత ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఊహ, రియల్ ఎస్టేట్ అంటేనే ఊహ. ఇంత రేటు నేను చెబుతాను, దానికి మీరు అంగీకరిస్తే అది వాస్తవం. అమ్మకం కొనుగోలు జరుగుతుంది, లేకపోతే లేదు. ఇది ఎంత నిజమో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అత్యంత కీలకమన్నది కూడా అంతే నిజం. రియల్ భూమి లేకపోయినా పర్వాలేదు, కానీ కుప్పకూలితే మాత్రం వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ఆందోళన హైదరాబాద్ను ఒక స్థాయిలో కలవరపెడుతూ ఉంటే అమరావతి కేంద్రంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఇది ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.